సో ప్రతి పర్యటనలోనూ ఆ 15,000 మంది ఎక్కడి నుంచి జమ అవుతున్నారనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద పజిల్. హోమ్ మినిస్టర్ గారికి అర్థం కావట్లేదు, డీజీపీ గారికి కూడా అర్థం కావట్లేదు. సో ఇవాళ ఆ పజిల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాన్ని పోలీస్ ఛేదించబోతున్నారు. ఆ 15,000 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, జమ అవుతున్నారు, ఎలా వచ్చి అక్కడ అల్లరి సృష్టించబోతున్నారు, అల్లకల్లోలం చేయబోతున్నారు. అది నిజంగా వాళ్ళ కార్యకర్తలైనా, సానుభూతి పరుల కార్యకర్తల, లేకపోతే లోకల్సా, లేకపోతే బయట నుంచి వస్తున్న వాళ్ళ. మిర్చి యార్డు చూసినా, గుంటూరు మిర్చి యార్డు చూసినా, అనంతపురం రాప్తాడు చూసినా, అండ్ అలాగే ప్రకాశం జిల్లా పొదిలి చూసినా ఈ అసాంఘిక శక్తుల ఎంట్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉంటుంది. అది ఆయన నాలెడ్జ్లో ఉండి జరుగుతుందా, నాలెడ్జ్లో లేకుండా జరుగుతుందా? ఇంకా చాలా అంశాలు దీనికి సంబంధించి మాట్లాడటానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్తే శేఖర్ రెడ్డి గారు. చాలా అట్టహాసంగా ప్రారంభమైంది ఆయన పర్యటన. ఆయన పరామర్శకు వెళ్తున్నట్లేదు, ఏదో నిశ్చితాంబులాలు వెళ్తున్నట్టు. అట్టహాసం అనే మాట కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక నేత ఈ టీడీపీ పార్టీ యొక్క దాష్టికాలకి బలైపోతే వాళ్ళ తండ్రి గారు ఎవరైతే చనిపోయిన నేత యొక్క తండ్రి గారు వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేశారు, కాంస్య విగ్రహం. దాని ఆవిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. మా కుటుంబ సభ్యుడిగా ఆ చనిపోయిన అతను మా కుటుంబ సభ్యుడి యొక్క విగ్రహావిష్కరణకి మేము వెళ్ళటం మాకు న్యాయం కదా, అది ధర్మం కదా. సరే అలాగా అవును సార్, మా కుటుంబం నేత హంగు ఆర్భాటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే హంగు ఆర్భాటంగా పోతున్నారు. అందరికి భారత రాజ్యాంగం ఓకే సార్, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, భారత రాజ్యాంగంలో శాంతి భద్రతలు పోతా ఉన్నాయి ప్రకారం ఇబ్బంది పడతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా 3 వెహికల్ 100 మందితో నిలమనండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా 3 వెహికల్ వాళ్ళు పరామర్శకో విగ్రహావిష్కరణకు వెళ్ళలేదు, వాళ్ళు అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నారు. పరామర్శకు వెళ్ళినా సరే ఆ 3 విగ్రహాల్లో నిలబడి. అవును సార్, మీకు ఎందుకని అంత పంతం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ చెప్పింది లా అండ్ ఆర్డర్ గురించి, పోనీ మన్నిస్తే ఏం పోయింది? ఎవరు సార్ గవర్నమెంట్ చెప్పేది? ఎవరు గవర్నమెంట్ చెప్పనీకి? భారత రాజ్యాంగం కొట్టలేదా? కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలా, లేకపోతే నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడవాలా? అంటే పోలీసులు చెప్పింది ఏంటి? వాళ్ళు లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకునే కదా చెప్పింది. అంటే ఒక చిన్న విలేజ్లో మామూలుగా కడుతున్నారు 30,000 మంది. సరే, ఆయన నాగమల్లేశ్వర గారి తండ్రి ఆయన భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు, క్యాన్సిల్ చేశారు. 30,000 మంది ఎంటర్ అయితే ఆ కమోషను, ఆ సఫోకేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా? తెలుసండి. అతను అందుకే కదా బయట పెడతా అంటున్నాడు భోజనాలు బయట పెడతా అంటున్నాడు పొలాల్లో. బట్ విగ్రహం దగ్గరికి అంతమంది ఎందుకు వస్తారండి? భోజనాలు బయట పెడతా అంటున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? రాప్తాడులో చూసాము, హెలికాప్టర్ మీదకి వెళ్ళి దాడి చేసి పిడిగుద్దులు గుద్ది దాని అద్దాలు ధ్వంసం చేశారా లేదా? మీరు ఎక్కడ మీ అల్లరిముక్కలు ఉన్నాయా లేదా? పొదిల్లో రాళ్ళు వేశారు, అల్లరిముక్కలు ఉన్నాయా లేదా? మరి ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుందండి? సార్ నేను ఒక మాట చెప్తాను వినండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ ఏంటి? మీరు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాథమిక విధి ఏంటి? శాంతి భద్రతలను కాపాడటమే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క విధి. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. శాంతి భద్రతలు మమ్మల్ని కాపాడుకోమంటారు ఏంటండి? 25 మందికి ఒక వాలంటీర్లు మమ్మల్ని పెట్టుకోమంటారు ఏంటండి? మరి వాళ్ళు ఎందుకున్నట్టు? శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయి అసాంఘిక శక్తులు. సార్ 1000 మంది పోలీసులను పెట్టా అంటున్నారు. 900 నుంచి 950 మంది వరకు రోడ్డు మీద బారికెట్లు పెట్టి రాకుండా ఆపడానికి పెట్టారు. కానీ హెలిప్యాడ్ దగ్గర జనాలను పెట్టారా? పోలీసులను పెట్టారా భద్రతకి? పెట్టరు. సో నేనైతే నిన్న ఏదైతే మన పొదిలి పర్యటనలో భాగంగా రాళ్ళేసింది ఎవరు, రాళ్ళేసి పారిపోయింది ఎవరు, చెప్పులేసింది ఎవరు, చెప్పులేసి పారిపోయింది ఎవరు, అందరు విజువల్ తో కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళ మీద సార్ అదే సార్ మేము చెప్తున్నాం. సరే అవసరం వచ్చింది. అవును సార్, నిరసనకి ఇప్పుడు మాకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మాకు పర్మిషన్ నిరసనకి ఇచ్చారు కాదండి. పొదిలిలో రైతు పరామర్శకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా లేదా? సో జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్కి ఇచ్చినప్పుడు నిరసనకు వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇస్తారు అవతల వాళ్ళకి? అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంకా మంచోళ్ళు కాబట్టి, సంయమనం ఉంది కాబట్టి ఆ రోజు అక్కడ రాళ్ళు చెప్పులు వేసిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగలిగారు. సార్ బెదిరిస్తున్నారా మీరు? 100% మాట్లాడుతున్నారా బెదిరిస్తున్నారా? 100% నేను మాట్లాడుతున్నాం. నాట్ బెదిరించడాలు లేవు సార్. ఎందుకంటే మేము మంచోళ్ళం కాబట్టి అలా వదిలేసాం. అంటే చెడ్డోళ్ళు అయితే ఏంటి సార్? 30-40 వేల మంది జనాలు ఉన్నప్పుడు 4-5 తీసుకొని వచ్చి వాళ్ళ అభిమాన నాయకుడి మీద రాళ్ళు చెప్పులు వేస్తే వీళ్ళు గమ్ముకుంటారా? మీరు చెప్పండి సార్. ఎమోషన్ ఉండదు ఎవరికైనా. సో ఇలాంటి చిల్లర రాజకీయాలు పాల్పడేది నారా లోకేష్. ఇలాంటి చిల్లర రాజకీయాలని ఏమంటే ఆయనకి ఏంటి సంబంధం? నాకు అర్థం కాక అడుగుతాను. లోకల్ ఎస్పీ చూసుకుంటారు, లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు చూసుకుంటారు. ఆయనకి ఏం సంబంధం? అయిన దానికి కాని దానికి నారా లోకేష్ని ఎలా బ్లేమ్ చేస్తారు మీరు? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ పనిచేస్తున్నారండి? నాకు తెలిసి అయితే హోమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేరు.
మొన్న కూడా మాట్లాడారు సో కదండి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఉన్నారు. కొమ్మినేని గారి అరెస్ట్ తర్వాత మొన్న కూడా సార్ మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ మీకు కాంగ్రెస్ ఇంకోటి కూడా చెప్పారు ఆవిడ, మీరు మర్చిపోయారు, మీకు గుర్తుందో లేదో, చదువుకోండి, మీకు చదువు రాకపోతే చదువుకున్న వాళ్ళు చేత చెప్పించుకోండి, దాంట్లో ఆర్డర్ కొమ్మినేని గారి బెయిల్ ఆర్డర్లో ఏముందంటే ఆయన డిబేట్లో పాల్గొనకూడదు అని ఉందని ఆవిడ చెప్పారు. సరే, పెద్దగా మేము చదువుకోలేదు కాబట్టి చదువుకున్న వాళ్ళ చేత చెప్పించుకున్నాం మేము, దాంట్లో ఆర్డర్ వేరే ఉంది, మరి వేరే గవర్నమెంట్కి వేరే ఆర్డర్ వచ్చిందేమో తెలియదు. సో హోమ్ మినిస్టర్ అయితే షీఈస్ దేర్ అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్, మీరు దాని గురించి వరీ కానీ అవసరం. సార్ మేము మాట చెప్తున్నాము, ఆవిడ టీచర్ అయ్యేంత పెద్ద చదువు మేము చదవలేదు సార్. మేమేదో చిన్న గవర్నమెంట్ బడిలో చదువుకున్న వ్యక్తులు. మేము చదువుకున్న దాంట్లో అయితే ఆర్డర్ కాపీ ఆడలేదు సార్. ఒక డిబేట్ పెట్టకూడదని ఆర్డర్ కాపీ వచ్చింది. ఈరోజు సాక్షులు కొమ్మినేని గారు డిబేట్ పెట్టారు, అరెస్ట్ చేయించండి, మరి బెయిల్ వైలేషన్ అయిందని చెప్పి పెట్టండి మరి కేసు. లేదు కదా, పెడతారు మీకు. అదే చేయమనండి సార్, చేయమనండి, ఎన్ని చేస్తారో చేయమనండి. కాలం ఒక రోజు గిర్రు తిరుగుతుంది కదా. కమింగ్ బ్యాక్ టు సత్తెనపల్లి, నేను ఒక్కసారి చూద్దాండి. మిర్చి యార్డు పరామర్శ, మిర్చి రైతుల పరామర్శ. నెక్స్ట్ అనంతపురం జిల్లా రాప్తాడు, అక్కడ వేరే పరామర్శ. ఇక్కడ పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ. ఇవాళ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. ఈ పరామర్శలకు వెళ్తూ ఈ పటాటోపం ఎందుకు